ఏం డ్రామాలమ్మ. రచ్చరాములమ్మ అనే నేను అశేష అందభక్త బీజేపీ జనానికి అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తాను. సీజేపీ ప్రొటెస్ట్ మీద పడి ఏడవడం అయిపోయింది. వాంగ్చుక్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం అయిపోయింది. ఇప్పుడు మన చూపు ఎవరి మీద పడిందిరా అంటే రామాయణం మీద పడిందనమాట. ఎవరికి పడింది అక్క అనంటే ఇంకెవరికి, మన బర్రెపిల్లకి పడిందనమాట. ఇప్పుడు మన బర్రెపిల్లక్క కన్ను అందంగా ఉన్న ఒక హీరోయిన్ మీద పడిందంట. ఎందుకంటే కొంచెం జెలసీ ఉండుంటుంది. ఆమె అంటే సన్నగా రివట్లాగా ఉంటుంది. అక్క ఆవిడ్ని చూసి ఏమంటుందో ఒకసారి విందాం. రామాయణ సినిమా ప్రమోషన్స్ కోసం సాయి పల్లవి వచ్చినట్టయితే నిజమైన జర్నలిస్టులు ఎవరైనా గానీ ఈ ప్రశ్న తప్పకుండా అడుగురు. ఆ ప్రశ్న అంటే నువ్వు నిజమైన జర్నలిస్ట్‌వి కాదు. కాబట్టే నువ్వు అడగట్లేదు కదా! ఏం అడగమంటుందో విందాం. ఏంది అనంటే రాముడి సైన్యానికి రాముడికి రావణాసురుడి సైన్యము రాక్షసుల్లాగా కనిపిస్తారు కదా. అదే విధంగా రావణాసురుడి సైన్యానికి రావణాసురుడికి రాముడి సైన్యము రాక్షసుల్లాగానే కనిపిస్తారా? మీరు ఏమంటారు? దీనిపైన మీ ఉద్దేశం ఏంది అని అడగండి. ఎందుకంటే ఇంతకు ముందు ఒక సినిమా ప్రమోషన్ కోసం పోయినప్పుడు పాకిస్తాన్ కి ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టుల లాగా కనిపిస్తారు, ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్టుల లాగా కనిపిస్తారు. అసలు ఈ వైలెన్స్ ఏంటో నాకు అర్థమే కాదు. పాకిస్తాన్ లో భుజముండా అర్థం కావట్లేదంట అక్కకి. చిలిపి. నేను చెప్తాను కదా ఇప్పుడు. సో ఈవిడేమంటుందంటే మనకి రామాయణంలో రామునికి సంబంధించిన సైన్యం ఉంది, రావణాసురుడికి సంబంధించిన సైన్యం ఉందన్నమాట. సో ఈవిడేమంటుందంటే రావణాసురుడి సైన్యానికి రాముడి సైన్యము, రాముడు శత్రువుల్లా కనిపిస్తాడు. రాముడి సైన్యానికి రావణాసురుడి సైన్యము శత్రువుల్లా కనిపిస్తుంది. అది నిజమా కాదా అని చెప్పేసి మన సాయి పల్లవిని అడగండి అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకేమంటుందంటే నిన్న కాక మొన్న మాట్లాడింది ఒక సినిమా ప్రమోషన్ లో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంతమంది ఫ్యాక్ట్ చెక్ చేసుకోరు కాబట్టి ఎవరైతే సాయి పల్లవి ఉందో ఆ సాయి పల్లవి ఏమన్నారంటే వేరే దేశం వాళ్ళకి, పాకిస్తాన్ కి సంబంధించిన మిలిటరీ వాళ్ళకి మనం టెర్రరిస్ట్ లా కనిపిస్తాము, మనకి వాళ్ళు టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నారు, ఈ వైలెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్పింది. ఏమంటుంది, మొన్న ఒక ప్రమోషన్ కి వెళ్ళినప్పుడు నిన్న మొన్న అనుకునేవారు, అది దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగిందంట. అది తవ్వుకుంటా మనము పెంట తవ్వుకున్నట్టు తవ్వుకుంటాం దానిలో నుంచి. మనకి కంటెంట్ లేదు కదా. సో ఇప్పుడు ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా గురించి మాట్లాడుకుంటామా? లేకపోతే అందులో ఎవరు యాక్ట్ చేశారో, వాళ్ళు ఏం మాట్లాడారో దాన్ని తవ్వుకుందామా? అలాగైతే నీవు కూడా చాలా ఉన్నాయి గోతుల్లో కప్పెట్టినయి. తవ్వమంటావా బయటికి? ఆ! ఏమంటుందంటే ఈమె వెళ్ళి ఆమెని ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆ హీరోయిన్‌ని అడగాలంట. ఇంకా ఎటకారం. నరాల్లోను ఎటకారం. ఉన్న వాళ్ళకి మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హార్మ్ చేస్తున్నారు, మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. నాకు అది వైలెన్స్ అనేది కాబట్టి అడుగుండ్రి. అమ్మా మరి సినిమా చేసినప్పుడు డైరెక్టర్ సార్ తో ఏమన్నా అడిగినావా, ఎందుకు సార్ ఈ వైలెన్స్ అంతా, అసలు నాకు వైలెన్స్ అంటే నచ్చదు అని చెప్పినావా అని అడగ. నువ్వు పెంటదానివి కదా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. నువ్వే అంటున్నావు సినిమా డైరెక్టర్ అంటున్నావు. సినిమా 3 గంటలు, అది నిజం కూడా కాదు. ఆ మాత్రం తెలియకుండా నువ్వెలా జర్నలిజంలోకి వచ్చేసావు? ఎవరైతే సాయి పల్లవి ఇంతకు ముందు మాట్లాడిందో వాళ్ళు నిజమైన మనుషులు. జరుగుతుంది, జరిగింది. కాబట్టి ఆ వైలెన్స్ అనేది నాకెందుకో కొంచెము ఇదిగా ఉంది, నచ్చట్లేదని చెప్పింది. ఇప్పుడు డైరెక్టర్‌ని ఎందుకు అడుగుతది? అది నిజమైతే నిజంగా కొట్టుకుంటే చేస్తే అడుగుతది. సినిమా గురించి ఎందుకు అడుగుతది? సినిమాలో వైలెన్స్ ఎక్కడుంటుంది? వైలెన్స్ ఉంటుంది. బట్ అది యాక్షన్ అమ్మ. నటన. నిజం గాదు. కొడతా మళ్ళీ. తెలియకుండా వచ్చేటువంటి తయారైపోయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ లుక్ కన్నా కూడా ట్రైలర్ చాలా బాగుంది. నాకు దీంట్లో అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటిదో తెలుసా? రామాయణ అనే టైటిల్ కి క్యాప్షన్ లాగా అవర్ ట్రూత్ ఆర్ హిస్టరీ అని రాసిండ్రే గానీ ఆర్ మైథాలజీ అని రాయలేదు. అది నాకు చాలా సంతోషం. మైథాలజీ అని రాసుకున్నది ఎవరండి? వేరేవాడెవడన్నా వచ్చి రాసాడా మైథాలజీ? బుక్ ఎవడు రాసాడు? ఆడే కదా మైథాలజీ అని రాసింది. పురాణాలు, ఇతిహాసాలు అని చెప్పేసే కదా రాసుకున్నది. ఇప్పుడు సినిమా ప్రమోషన్‌కి వాడికి కావాల్సినట్టు రాసుకుంటాడు. ఇప్పుడు రామాయణానికి ద హిస్టరీ అని పెట్టినంత మాత్రాన ఎవరికేం ప్రాబ్లమ్ లేదు కదా. దాన్ని నువ్వు ఒత్తి చెప్పాల్సిన పనేంటి? అదే చెప్పాను కదా, మతం లేకపోతే మనం బతకలేమనమాట. సో ఏంటిదంటే మనకి కాషాయం కప్పుకోవాలా, లేకపోతే మతం ముసుగులో ఏసుకోవాలా, అరుపులు అరిచేయాలనమాట. సో ఇక్కడొక పాట మనకి 'ఓసే రాములమ్మ' మూవీలో ఉంటుంది కదండీ! సేమ్ అదే పాటను అప్లై చేస్తే అక్కకి ఎలాగుంటదో తెలుసండి? ఓ కాషాయ బొమ్మ, ఓ కమలపు కొమ్మ, ఓ ట్రెండింగు బొమ్మ, ఓ రీల్సుల గుమ్మ, ఓ రాములమ్మ ఏం డ్రామాలమ్మ, ఏం కవరేజోయమ్మ, ఏం అరుపులోయమ్మ, ఏం భజనలోయమ్మ, ఏం కంటెంటే గుమ్మ,
ఓ రావులమ్మ మాకి కర్మేందమ్మా అని పాడాలనిపిస్తుంది అక్క నాకు. బట్ పాడలేకపోతున్నాను. ఏం చేస్తాం చెప్పు? మనం ఒకటే కదా! అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి గుర్తొచ్చిందక్క సడెన్‌గా. మన దేశం వాళ్ళు, వాళ్ళకి ఎందుకు టెర్రరిస్ట్‌లా కనిపిస్తున్నారు మీరు అడగండి అని అన్నారు కదా! ఇదే మాట నీకు అప్లై చేయనా? ఏంటంటే వాళ్ళందరూ ఊర పందుల గుంపు, బురదలో తిరుగుతారు, పెంటలో తిరుగుతారన్నావు కదా! నీకు వాళ్ళు ఊర పందుల్లాగా, ఊరంటే తిరిగే పందుల్లాగా కనిపిస్తే, వాళ్ళకి నువ్వెలా కనిపిస్తావు? పెద్ద పందిలా కనిపించావా? సేమ్ అంతే. నీకు వాళ్ళు ఊర పందులా కనిపిస్తున్నప్పుడు, వాళ్ళకి నువ్వే పందిలా కనిపించావు? కామెంట్ చెయ్యి. హ్మ్. అంటే నాకు ఆన్సర్ రాలేదన్నమాట. అందుకని. ఇంకా ఇప్పుడు వేరే మతాల వాళ్ళు వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకెవరన్నా కానివ్వండి, ఈ పురాణాలని వాటిని నమ్మని వాళ్ళకి ఈ ఇతిహాసాల గురించి పూర్తిగా తెలీదు. సగం సగమే తెలుస్తుంది. నీకన్నీ తెలుసు కదా! అవపోసన పట్టేసావు కదా అమ్మ పాలతోటి. మరి నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఎవరి గురించి మాట్లాడుతుందో, ఎవరైతే రావణుడున్నాడో వాళ్ళ చెల్లి శూర్పణఖ ఉంది గదండీ! ఆ శూర్పణఖ గురించి ఈ రామాయణ యుద్ధం జరగడానికి కారణం ఏంటా అని జెప్పేసి ఏదో సొల్లు వాగుతుంది చూద్దాం. అనిపించింది. ఎందుకంటే మన దేశంలో రామాయణం మీద వచ్చినన్ని కట్టుకథలు దేని మీద రాలేదు కావచ్చు. శూర్పణఖ రాముడి మీద మనసు పడ్డది కాబట్టి ముక్కు చెవులు కోసిండ్రు. శూర్పణఖ ఒక ఆడది, రాముడు ఒక మొగోడు. ఒక ఆడామె మనసు పడ్డం తప్ప అని ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు అడగడము. నాకు తెలిసినంత వరకు ఈ రామ, రావణ యుద్ధానికి కారణం ఏంటిదంటే శూర్పణఖ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడే. ఎందుకంటే శూర్పణఖ రామచంద్రుడు, సీతా లక్ష్మణ సమేతంగా దండకారణ్యంలో అరణ్యవాసం చేస్తున్న టైంలో ఇది స్టార్ట్ అయిందనమాట. తొలిమెట్టు అక్కడే పడింది. ఎందుకు? ఎవరైతే లంకాధిపతి రావణుడున్నాడో వాళ్ళ చెల్లి శూర్పణఖ పంచవటికొచ్చింది. ఎందుకొచ్చింది పంచవటికి అనేది లాస్ట్‌లో చెప్తాను నేను. సో, అక్కడ రాముడిని చూసి ఈవిడ నచ్చిందనమాట ఈవిడికి. ఎవరికి? శూర్పణఖకి నచ్చి నన్ను పెళ్లి చేసుకోనన్నది ఆవిడేం తప్పు మాట మాట్లాడలేదక్కడ. నువ్వు తప్పుడు దాంట్లోగా అర్థం చేసుకుంటావనమాట. నన్ను పెళ్లి చేసుకో అని చెప్తే రాముడేమన్నాడంటే, ఆల్రెడీ నాకు పెళ్లయిపోయింది. నాకు సీతుంది. నువ్వెళ్లి మా తమ్ముడిని అడుగు అని చెప్పేసి అంటారు. అక్కడ లక్ష్మణుడి దగ్గరికెళ్తే ఏంటంటే, లేదు నాకు కూడా పెళ్లయిపోయింది. నువ్వు మా అన్నయ్య దగ్గరికెళ్లి చెప్పేసి అడుగు అని అంటాడనమాట. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటిదంటే, వీళ్ళిద్దరి మధ్య నేను కాదంటే నేను కాదు అని చెప్పేసి అంటే, అసలు నాకు రాముడు దక్కకపోవడానికి కారణం ఈ సీతనే అని చెప్పేసి సీతను చంపేయడానికి సీతమ్మ వారి మీద దూకుతది ఈ శూర్పణఖ. ఇది గమనించిన రాముడేంటిదంటే, ఇది గమనించిన రాముడు లక్ష్మణుడికి చెప్తాడనమాట. ఆమెను ఆపు అనంటే, అప్పుడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసేసి అక్కడి నుంచి పంపించేస్తాడనమాట. సో, ఇదయిన తర్వాత ఏంటిదంటే, శూర్పణఖ వాళ్ళ అన్న దగ్గరికెళ్ళి ఎవరికి? కరడు దూషణుల దగ్గరికెళ్ళి చెప్తది. ఇట్లా నా ముక్కు, చెవులు కోసేశారని చెప్పేసి చెప్తే, మా చెల్లెల్ని ఇట్లా చేస్తావా అని చెప్పేసి కరదూషణులు తమ సైన్యంతో రాముడి పైకి దండిగా వస్తారన్నమాట. అప్పుడు శ్రీరాముడు ఒక్కడే ఒంటరిగా 14,000 మంది రాక్షస సైన్యాన్ని అండ్ వీళ్ళిద్దరిని కూడా కరదూషణులిద్దరిని కూడా చంపేస్తాడన్నమాట. సో, ఇప్పుడు ఈ వార్తంతా కూడా లంకలో ఉన్న రావణుడికి చేరుతుందన్నమాట. చేరిన తర్వాత ఏంటిదంటే, ఇప్పుడు ఆయనకి 2 విధాలుగా అవమానం. ఒకటి వాళ్ళ చెల్లిని ఎవరైతే శూర్పణఖ ఉందో శూర్పణఖని ముక్కు, చెవులు కోసేసారు. ఇంకొకటేంటిదంటే, నా సైన్యాన్ని ఒక్కడు ఇంతలాగా గెలుస్తాడా అని ఒక పట్టుదల, కోపమనమాట. సో, ఆ కోపంతో ఉన్నప్పుడు ఏంటిదంటే, తెలుసుకుంటాడనమాట. రాముడి గురించి తెలుసుకుంటూనున్నప్పుడు సీతమ్మ చాలా అందగత్తె. ముల్లోకాలలో చాలా అందగత్తె అని జెప్పేసి అంటారనమాట. ఇప్పుడు రావణుడు సీతమ్మని ఎత్తుకొచ్చేయడానికి కూడా ఈ ఎవరైతే శూర్పణఖ ఉందో ఆవిడ ప్రమేయం కూడా ఉంటుంది. ఎందుకుంటదో చెప్తాననమాట. ఇక్కడేంటిదంటే, సో, ఆమెని తీసుకొచ్చేసి నేను భార్యగా చేసుకోవాలి అని అనుకుంటాడు. అలాగా సీతాపహరణం జరుగుతుందనమాట. ఆ తర్వాతంతా మనకు తెలిసిందే. ఓకే. మనందరికీ తెలిసిందే. ఆహ్, ఆ తర్వాత శ్రీరాముడు వానర సైన్యం సహాయంతోటి వెళ్లి యుద్ధం చేసి, అది తెచ్చుకోవడం మనకంతా తెలిసిందేననమాట. సో, ఈవిడేమంటుందంటే, మళ్ళీ శూర్పణఖ క్యారెక్టర్‌ని కూడా మిస్‌లీడ్ చేస్తుందనమాట. చెల్లె ముక్కు చెవులు కోసినందుకే రావణాసురుడు యుద్ధం చేసిండు అని ఇట్లాంటి తప్పుడు నరేషన్లు ఇయ్యడము. సీతా అపహరణ చేసినందుకు కాదంట. శూర్పణఖ ముక్కు చెవులు కోసినందుకు అయిందంట యుద్ధం. ఎవడన్నాడు అలాగా? ఎవడన్నొచ్చి చెప్పాడా నీకు? అసలు ఆ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కారణమే ఈ శూర్పణఖ. శూర్పణఖ రాముడి దగ్గరికెళ్ళకపోతే ఇది అసలు ఉండేదే కాదు. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత సీతమ్మని ఎత్తుకొచ్చేసారు. ఇప్పుడు సీతమ్మని ఎత్తుకొచ్చినందుకు కాదు యుద్ధం జరిగిందని చెప్పేసి ఎవడు చెప్పాడు నీకు? వాట్సాప్ యూనివర్సిటీ వాడేమన్నా పంపించాడా? ఇంకొకటి మాట్లాడుతుందండి చూద్దాము. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య. చాలా మందికి తెలియని విషయం ఏంది ఆ! అనంటే, శూర్పణఖ భర్తని చంపిందే రావణాసురుడు. ఎందుకంటే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇలాంటి నిజంగా రావణుంటే గనక మళ్ళీ ఈ రావణు అనుకునేవారు. ఆ రావణుంటే గనక పెళ్ళని పీకుతాడనమాట నేను. ఎందుకంటే ఈ సో కాల్డ్ సొల్లు బత్తాయి, రీ రిఫైన్డ్ బత్తాయి బర్రెకి ఏం చెప్తుందంటే డ్రామాలక్క,
ఎవరైతే శూర్పణఖ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అది రావణుడికి ఇష్టం లేక చంపేశాడంట. ఎంతవరకు నిజం? చదివావా అసలు నువ్వు ఇది? రామాయణం చదివావా? చదవు మనం. వాట్సాప్ యూనివర్సిటీ వాడు ఏదో 4 లైన్లు పంపిస్తాడు. కనీసం ఆ 4 లైన్లన్నా కాపీ పేస్ట్ చేసి ఆ గూగుల్‌లో పడేయి తల్లే. నిజాలేంటో చూసుకుంటే గనక రాక్షస రాజవంశానికి చెందిన శూర్పణఖకు విద్యుత్ జిహ్వుడు, కావాలంటే ఈ పేరు చెక్ చేసుకోండి, అనే రాక్షస యువకుడితో వివాహం జరిగిందండి. ఈయన ఎవరైతే విద్యుత్ జిహ్వుడు ఉన్నాడో ఒక వీరుడు, యుద్ధంలో ఆరుతేరిన వీరుడు అండ్ కాలకేల రాజవంశానికి సంబంధించిన వాడు ఈ విద్యుత్ జిహ్వుడు. ఎవరైతే శూర్పణఖ ఉన్నారో శూర్పణఖ భర్త అనమాట. ఓకే. పెళ్ళైన తర్వాత శూర్పణఖ ఈయన చాలా అన్యోన్యంగా ఉండేవారు అనమాట. ఇక్కడ విలన్ క్యారెక్టర్ ఎవర్రా అంటే రావణుడు. ఎందుకంటే రావణుడికి ఒకటే టార్గెట్ ఏంటంటే ముల్లోకాలను జయించేయాలి. ఆళ్ళు తన మన లేరు. నా ఇంట్లోళ్ళ, పక్కింటోళ్ళ, బంధువుల, క్లాస్‌మేట్స్ ఎవ్వరు లేదనమాట. తనకు అడ్డొచ్చిన బంధువుల్ని గాని, మిత్రులు గాని ఎవ్వరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరి మీద యుద్ధాలు ప్రకటించేవాడు. అలాగే అందరిని చంపుకుంటూ వచ్చేసేవాడనమాట. అలాగా ఒకానొక యుద్ధంలో రావణుడు ఎవరైతే శూర్పణఖ ఉన్నారో శూర్పణఖ భర్త అయిన విద్యుత్ జిహ్వుడితో పోరాడాల్సొచ్చింది. అప్పుడు ఈ రావణుడు అహంకారంతో ఏంటిది అక్కడ చెల్లెల భర్త అని అనే కన్నా ఏంటిదంటే ఆ రాజ్యాన్ని నేను ఆక్రమించుకోవాలి అనే ధోరణి ఉండే కారణంతో ఏంటిదంటే వీళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో రావణుడి చేతిలోనే విద్యుత్ జిహ్వుడు హతమయ్యాడు. ఇది హిస్టరీ బ్రాండ్ రిఫైన్డ్ బత్తాయి. సొల్లు కబుర్లు చెప్పావనుకో బర్రెపిల్లని సంగతి తెలుసుకో. కనీసం ఇప్పుడు వేరే వాళ్ళ మీద అయితే ఇది దుమ్మెత్తి పోసేస్తావని అనమాట. ఓకేనా, వాడిలాగా వీడిలాగా వాడు వీడు నిన్నెవరన్నా అలాగంటే తెలిసేదనమాట. కనీసం ఇది ఒక మతానికి సంబంధించిన పుస్తకం ఇది. దాన్ని కూడా అబద్ధాలు చెప్పేస్తావా? శూర్పణఖ లవ్ మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి రావణుడు వాళ్ళ ఆయన్ని చంపేశాడా? క్లాస్‌మేట్స్ అనుకుంటా. నువ్వు శూర్పణఖ క్లాస్‌మేట్. అందుకని మీ ఇద్దరికి తెలుసు. అసలు ప్రపంచంలో ఎవడికి తెలీదు ఈ విషయం. శూర్పణఖ లవ్ మ్యారేజ్ చేసుకుందన్న విషయం ప్రపంచంలో ఎవ్వడికి తెలుసు తెలీదు. అంటే ఓన్లీ డీప్ ఫ్రెండ్స్‌కి మాత్రమే వాళ్ళ విషయాలు తెలుస్తాయి కదండీ! అలాగా శూర్పణఖకు నువ్వు ఫ్రెండ్ అయి ఉంటావు. అందుకనే ఆమెది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి చెప్తున్నావు అన్నమాట. ఇక్కడ మళ్ళీ కొంతమందికి అనుమానం వస్తదండి. శూర్పణఖ ఎలాంటి కోపం లేదా, కక్ష లేదా అనంటే ఆమెకి చాలా కోపం, కక్ష ఉండేయి. బట్ రావణుడిని ఎదిరించేంత ధైర్యం, దమ్ము ఎవ్వరికి లేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత మర్చిపోయింది. అలాగా ఎవరైతే ఆహ్, కరదూషణలు ఉన్నారు, ఇంతకుముందు చనిపోయారని చెప్పాను కదండీ! కరదూషణలు ఉన్నారో అక్కడ నివసించసాగిందనమాట. అక్కడ ఉన్నప్పుడే ఎవరైతే దండకారణ్యంలో శ్రీరాముడు సీతమ్మతో పాటు వనవాసం చేస్తున్నాడో అట్లాగా జరిగిన విషాదం అనమాట అది. సో, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లాగా మారి అంటే భర్త చనిపోయిన తర్వాత శూర్పణఖ వచ్చి వాళ్ళ అన్నదమ్ముల దగ్గర ఉండడము. ఆ రోజు వీళ్ళంతా కలిసి దండకారణ్యానికి వెళ్ళడము. అక్కడ శ్రీరాముడిని చూసి నన్ను పెళ్లి చేసుకొని అడగడం. అక్కడ లక్ష్మణుడు ఈవిడ ముక్కులు కోసేయడము. అది చూసి రావణుడు ఏంటిదంటే ఈ కర కరదూషణలు పంపించడము, వీళ్ళందరిని శ్రీరాముడిని చంపేయడము. ఇంకా కోపం పెరిగిపోయి అప్పుడు రావణుడు వెళ్లి సీతమ్మని ఎత్తుకొచ్చాడు. డైరెక్ట్ వెంటనే ఈమె ముక్కు చెవులు కోసేసినందుకు ఈయన వెళ్ళిపోయి ఏమి ఎత్తుకొచ్చేయలేదమ్మా సీతమ్మని. నువ్వు నీ తెలియకపోతే తెలుసుకో, చదువుకో ఒకసారి. ఓకేనా? ఇప్పుడు నీ మాటలు ఎలాగుంటాయో తెలుసా? ఏంటిదంటే నేను వీళ్ళ గురించి నువ్వు చెప్పే మాటలు నాకు ఎలాగుంటాయంటే 'బాహుబలి' సినిమాలోను అమరేంద్ర బాహుబలి ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఏంటిది? అమరేంద్ర బాహుబలి అనే నేను. నువ్వేం చెప్తావు తెలుసా? చేయి పెట్టి రచ్చరాములమ్మ అనే నేను అశేష అందభక్త బీజేపీ జనానికి అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు చెప్పను. ఒకవేళ అవి అబద్ధాలని తెలిసినా సరే నోరెత్తుకుని పడిపోతాను. ఈ విషయంలో నేను ఎలాగూ కూడా కాంప్రమైజ్ అవ్వను అని చెప్పేసి అందభక్త అశేష జనవాహిని సాక్షిగా చెప్తున్నానని చెప్పేసి ప్రమాణం చేస్తాను. కదా! మరి ప్రమాణ స్వీకారానికి పిలవలేదే? పార్టీ ఎప్పుడు పుష్ప? ఇది నీ జర్నలిజం. మారవు నువ్వు. నువ్వు భజన బ్యాచ్ అనమాట. సరే పార్టీలకి ఏదో భజన చేసుకుంటున్నావు. కనీసము రామాయణం కూడా సరిగ్గా చదువు సావు. ఇక్కడ కూడా సొంత వాక్యాలు నేర్చేసుకుంటావు నువ్వు. ఆ! ఇంకా ఇక్కడండి ఒక బ్రదరు, "అక్క నువ్వు బా చెప్తున్నావు. బొట్టు పెట్టుకొని చెప్పు" అనంటే, బ్రదర్ ఓకేనా మీకు? ఇప్పుడు ఏంటిదంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలేసుకుంటారండి. ఇది నా ఫేస్ కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నా. ఒక బ్రదర్ చాలా సెన్సిటివ్‌గా అడిగాడనమాట. "అక్క నువ్వు బొట్టు పెట్టు" అని. బ్రదర్ ఓకేనా? ఫేస్ బావుందా? గుడ్. ఇంకా ఒక సో కాల్డ్ సొల్లు బత్తాయి గాడు నన్నేదో అడిగిండంట. ఆ మెసేజ్ ఒకసారి చూడండి. ఈడి పేరు శివరామ జేపీ. అసలు తిట్టడానికి కూడా వీలు లేకుండా పేర్లెట్టుకుంటున్నారా మీరు? ఆ! దేవుడి పేరు ఇద్దరు దేవుళ్ళ పేర్లెట్టుకున్నాం. ఒకటి శివయ్య, ఇంకొకటి రామ, ఇంకొకటి జేపీ అంటే ఏంటిది? ఏంటిది? ఆ! నేను సర్టిఫికేట్ అడిగిన వ్యక్తి ఈమెనే. అంటే నేనంట. నాకొకళ్ళు పంపించారనమాట. ఆమె పారిపోయింది.
హిందువులారా మేల్కొనండి, వీళ్ళు ప్రయోజనాలు పొందడానికి కులాన్ని వాడుకుంటున్నారు గానీ హిందువులను నాశనం చేయాలనుకుంటున్నారు. నన్నెప్పుడు అడిగావా సర్టిఫికేట్ నువ్వు? అసలు నేనెక్కడుంటానో తెలుసా నీకు? హ్మ్. బంజారా హిల్స్ రా. ఇక్కడనే మా ఆఫీసు. బంజారా హిల్స్ ఒచ్చి మా ఛానల్ పేరు చెప్పావనుకో ఎవ్వరైనా జెప్తారనమాట. అసలు నువ్వు నా సర్టిఫికేట్ ఎందుకడిగావురా నువ్వు? ఎందుకడిగావు? సో చూడండండి, అది శివరామ జేపీ అనంట. నువ్వు నన్ను ఏ సర్టిఫికేట్ అడిగినావు? నేనెక్కడికి పారిపోయాను? అసలు ఈ కులమనే దాని నుంచి నాకే ప్రయోజనాలొస్తున్నాయి? నీ చెప్పు తీసుకొని దవడ పగిలిపోతదనమాట. సో వీడి కిందేంటిదంటే, ఓకే బ్రదర్, ఓకే బ్రదర్. నీ బ్రాండ్ బత్తాయిలు గాడు. సో ఈవిడ అబద్ధాలను ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటా పోతది. ఈ సొల్లుగాడు ఏంటిదంటే నన్నేదో సర్టిఫికేట్ అడిగాడంట. ఏం అడిగారో చెప్పరా బాబు! బంజారా హిల్స్‌లోనే ఉంటాను దా. ఇదండి వీళ్ళ ప్రోపగండా. మళ్ళీ ఏమంటారు? నిజాలు మాట్లాడితే వీళ్ళకి నచ్చదంటే మీరు నిజాలు మాట్లాడేది గాదు. అన్నీ అబద్ధాలు మాట్లాడతారు కాబట్టే ఇది చేయాల్సొచ్చిందనమాట. ఇంకొకడేమంటున్నాడంటే, నీ కులం కార్డ్ చెప్పంటే నేను చాలా వీడియోస్‌లో చెప్పుకుంటున్నా. మీలాగా కులం చెప్పుకోకపోతే బతకలేని సన్నాసిని కాదు నేను. మీరు సన్నాసులు కాబట్టే, అంటే మతం లేకపోతే బతకలేని సన్నాసులు కాబట్టే నన్ను నా క్యాస్ట్ గురించి అడుగుతున్నారనమాట. దీని గురించి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదురా మీకు. సో, ఇప్పుడు కమింగ్ టు మన బ్రాండ్ రిఫైన్డ్ బత్తాయి బర్రెపిల్ల అక్క. అక్క పార్టీ ఎప్పుడు? రెడీయా? సో, ఇదండి మన బ్రాండ్ బత్తాయి గారి పార్ట్ 2 అన్నమాట.